హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నారండి. ముందుగా మన యొక్క హృదయాన్ని సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా తండ్రి, నీ గొప్ప కృప కాపుదల భద్రత తోడుగా ఉంచి నడిపించు దేవా. ఏ శోధన మా మీద అధికారం ఉండకూడదయ్యా. సర్వాధికారి ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో పరిశుద్ధాత్మ దేవా నీ కృపలో నింపండి, నీ నామాన్ని ఘనపరచుకోనండి, నీ గొప్ప కార్యాన్ని జరిగించుకోనండి. సర్వశక్తిమంతుడా, మేమందరము నీ సన్నిధిని అనుభవించాలి దేవా. సర్వాధికారి తండ్రి యేసయ్య తండ్రి, ఏ శోధన అధికారం లేకుండా ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొని తండ్రి నీ కార్యం జరిగించండి. నీ సన్నిధి మేము అనుభవించాలి, కేవలం నీ నామం మహిమపరచబడాలి. నువ్వే సహాయం దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం. 2వ రాజులు 20వ అధ్యాయము 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించితినో, కృపలో నన్ను జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేసెను. మరొకసారి చదువుకుందామండి. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతినో, కృపలో జ్ఞాపకం చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేసెను. ఈ వారం అనే వాక్య ప్రసంగ అంశం, నువ్వు దేవుడి కోసం చేసినది ఏదైనా దేవుడు మర్చిపోరు. నువ్వు దేవుడి కోసం చేసినది ఏదైనా కూడా దేవుడు మర్చిపోరు. అయ్యో, నేను దేవుడి కోసం నా యొక్క సమయాన్ని, నా యొక్క ఆర్థికాన్ని, నా యొక్క కొన్ని అలవాట్లు ప్రతిదీ కూడా నేను పక్కన పెట్టేసి దేవుడిని వెంబడిస్తున్నాను, దేవుడే నాకు లోకము, దేవుడే నాకు ముఖ్యము అని నేను జీవిస్తున్నాను అని అనుకుంటున్నావేమో. దేవుడు మనతో చెప్తున్న పాట, నాకు ఇంకా ఎప్పుడు ఆశీర్వాదం, నాకు ఎప్పుడు నా జీవితానికి, నా కుటుంబంలో ఎప్పుడు సంతోషం. ఈ లోకంలో అందరూ కూడా దేవుణ్ణి తెలుసుకొని వారు ఆ విధంగా ఉన్నారు, కానీ దేవుణ్ణి తెలుసుకున్న నేను దేవుడి వైపే చూస్తూ దేవుళ్ళలోనే నిలబడుతున్నా, నాకెప్పుడు ఆశీర్వాదం అని అనుకుంటున్నావేమో. దేవుడి కోసం నువ్వు చేసినది ఏదైనా కూడా దేవుడు మర్చిపోరు. నువ్వు సంఘంలో చిన్నగా ఒక కుర్చీలో పరిచర్య చేస్తున్నావేమో, ఏదన్నా చిన్న పని మాత్రమే చేస్తున్నావేమో, అది కూడా దేవుడు మర్చిపోరు. ప్రవక్త అయిన యెషయా రాజు దగ్గరకు వచ్చి, నువ్వు మరణమవుతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు అప్పుడు హిజ్కియా వెంటనే, ప్రభువా నేను నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒకసారి వాక్యాన్ని చదువుదామండి. యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో, కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. నేను ఏ విధంగా ఉన్నానో, నేను ఏ విధంగా నీ సన్నిధిలో నడుచుకున్నానో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని అడిగినప్పుడు వెంటనే మళ్ళీ యెషయా ఆ యొక్క రాజు యొక్క భవనాన్ని దాటిపోకముందే, నువ్వు వెళ్ళి నా ప్రజలను పరిపాలిస్తున్న రాజుతో చెప్పు, నేను అతనికి 15 సంవత్సరాల ఆయుష్నిస్తున్నానని చెప్పు అని దేవుడు చెప్పాడు కదా అండి. మనము కూడా మన జీవితాలు కూడా నువ్వు ఏదైతే దేవుడి కోసం చేస్తున్నావో, ఏదైతే దేవుడి కోసం నీ జీవితంలో హెచ్చించావో, అది సమయమైనా, అది ఆర్థికమైనా, అది మాట సహాయమైనా, ఏదైనా కూడా
దేవుడి కోసం నువ్వు చేసినది ఆయన మర్చిపోయే దేవుడు కాదు. నేను మర్చిపోను, నిన్ను ఆశీర్వదిస్తాను. ఆ యొక్క మరణకరమైన వ్యాధి వేరే వాళ్ళకు వస్తే ఇంకా పూర్తిగా కొన్ని రోజుల్లోనే చనిపోతారు. కానీ హిజ్కియా దేవుడి యందు భయభక్తులు కలిగి దేవుడి కోసం నిలబడ్డాడు కాబట్టి, ప్రభా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నేను ఏ విధంగా ఉన్నాను, దేవుడు మరచిపోలేదు కాబట్టి ఒక అసాధ్యమైన ఆయుష్ను, ఒక ఆశీర్వాదాన్ని హిజ్కియా జీవితంలో దేవుడు అనుగ్రహించాడు. మన జీవితంలో కూడా దేవుడు తప్పకుండా నువ్వు చేసిన దానికి, అది ఏ ఆర్థికంగా నువ్వు సహాయం చేసావా, సమయాన్ని హెచ్చించావా, లేకపోతే దేవుడే లోకమని ఈ లోకంలో యథార్థంగా చేస్తున్నావా, ఆ చేసిన త్యాగాన్ని, ఆ చేసింది ఏదైనా దేవుడి కోసం, దేవుడు నేను మరచిపోను అని దేవుడు నీకు నాకు ఈ రోజు జ్ఞాపకం చేస్తున్నారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, నువ్వు దేవుడి కోసం చేసినది ఏదైనా దేవుడు మర్చిపోరు. దేవుడు కొంతమంది భక్తుల జీవితాల్లో వారి జీవితాన్ని వారు చేసినది మర్చిపోకుండా వారి కుటుంబాల్ని, తరతరాల్ని ఏ విధంగా ఆశీర్వదించారో 3 విషయాల్లో మనం ఈ రోజు నేర్చుకుందాం. మన వాక్య ప్రసంగంలో మొట్టమొదటిగా, దేవుడి బిడ్డలకు నువ్వు చేసిన సహాయాన్ని దేవుడు మర్చిపోరు కదా. నువ్వు అనేక మందికి దేవుడి బిడ్డలైన వారికి సహాయం చేస్తూ ఉంటావు. అనేకమైన దేవుడి బిడ్డలైన వారికి ఆర్థికంగా కానీ ఏదో ఒక విధంగా వారికి సహాయం చేసి వారి యొక్క అవసరతలో, వారి యొక్క లోటులో, వారి యొక్క లేమిలో, లేకపోతే ఒక సంఘపరంగా, ఒక సంఘ పెద్దగా నువ్వు ఏ విషయంలో అయినా వారికి సహాయం చేస్తూ ఉండొచ్చు. ఏ విధంగా అయినా ఆ యొక్క సమయాన్ని వెచ్చించి, ఆర్థికాన్ని వెచ్చించి నువ్వు సహాయం చేస్తూ ఉండొచ్చు. కానీ దేవుడి బిడ్డలుగా నువ్వు చేసావు కదా, దేవుడు బిడ్డలైన వారి సేవకులకు చేసిన ఆ యొక్క సహాయాన్ని దేవుడే కార్యం చేసి నీ జీవితంలో హెచ్చిస్తాను అని చెప్తున్నారు. దేవుడు పక్షపాతి కాడండి. అయ్యో, దేవుడు నీకు ఆ సహాయాన్ని ఏ విధంగా అనుగ్రహిస్తాడో తెలుసా? నువ్వు కొంత పెట్టావేమో, కానీ దేవుడు దాన్ని 100 ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవడమే కాదు, అది తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా దేవుడు నీకు ఇస్తాను అని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా నేను దేవుడి కోసం ఇంత చేస్తున్నానే, నా కుటుంబం ఆశీర్వదింపబడలేదు, నేను ఎంతగానో కోల్పోయానే, నా సమయాన్ని, నా ధనాన్ని నేను కోల్పోయానే అని నువ్వు ఎప్పుడు బాధపడకూడదు. ఎందుకంటే నువ్వు ఎవరికి ఇచ్చావు? అన్నీ ఇచ్చిన దేవుడికి నువ్వు ఆ యొక్క సమయాన్ని, ఆ యొక్క ధనాన్ని నువ్వు ఇచ్చావు. నువ్వు బాధపడకుండా, దేవా నువ్వు కార్యం జరిగించు, నువ్వు నన్ను ఎప్పటికీ మర్చిపోవు, నువ్వు నాకు సహాయం చేస్తావు ప్రభా అని నువ్వు ఎప్పుడైతే దేవుడు వైపే చూస్తావో, దేవుడు బిడ్డలకు చేసిన సహాయాన్ని దేవుడు మర్చిపోరు. అసలు ఈ యొక్క ఫస్ట్ పాయింట్ లో ABCD చూద్దామండి, ఏ విధంగా దేవుడు సహాయం చేస్తారో. చూసినట్లయితే, దేవుడి ప్రజల పక్షంగా ఉన్న నిన్ను దేవుడు ఆశీర్వదిస్తారు. దేవుడి ప్రజల పక్షంగా ఉన్న నిన్ను దేవుడు ఆశీర్వదిస్తారు. దావీదు జీవితం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దావీదు ఆ యొక్క ఫిలిస్తీన్లకు యుద్ధంలో జరుగుతున్నప్పుడు ఆ గొల్యాతును చంపిన తర్వాత సౌలు అప్పటి నుంచి దావీదు మీద విషపు చూపు చూడడం, అప్పటి నుంచి దావీదును చంపడం, దావీదుని ఎప్పుడు చంపుదామా అని చూడడం మనం చూస్తాం. కానీ ఈ యొక్క చంపడం సౌలు ఈ విధంగా అనుకుంటున్నాడని సౌలు కుమారుడైన యోనతాను గ్రహించి ఈ విషయాన్ని దావీదుకు చెప్తాడండి. దేవుడే కోరుకున్న దావీదుకి యోనతాను ఈ విషయాన్ని చెప్తాడు. దేవుడి బిడ్డల పక్షంగా నిలబడిన యోనతానుని దేవుడు విడిచిపెట్టాడు. దావీదు, మా యొక్క తండ్రి నిన్ను చంపాలని చూస్తున్నాడు దావీదు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి, అంతేకాకుండా సౌలు దగ్గరికి వెళ్ళి, మనందరము దావీదు ఫిలిస్తీన్ల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు పక్షంగా గొలియాతుని చంపినప్పుడు మనందరం సంతోషించాం. వారందరూ ఇశ్రాయేలు క్షేమంగా ఉండడానికి దేవుడు దావీదు ఎన్నుకున్నాడు. ఆ యుద్ధంలో గెలిచాం కదా, నువ్వు కూడా సంతోషించావు కదా, ఆయనని చంపడం న్యాయమైనా, అది న్యాయమైనా అని తండ్రిని అడిగాడండి యోనతాను. ఆ యొక్క 1 సమూయేలు 19వ అధ్యాయము మనం చదివితే అర్థమవుతుంది. అడిగినప్పుడు అప్పుడు సౌలు యోనతానికి చెప్తాడు, ప్రమాణం చేసి చెప్తున్నాడు, ఆయన ప్రాణాన్ని నేను తీయను. యోనతాను దావీదు పక్షంగా, దేవుడి బిడ్డ పక్షంగా, దేవుడు కోరుకున్న ఆ యొక్క రాజు పక్షంగా మాట్లాడారు. యోనతాను చనిపోయినా కూడా
దేవుడు యోనతాను యొక్క కుటుంబాన్ని నెక్స్ట్ తరాన్ని వదిలిపెట్టలేదండి. నువ్వు అనుకుంటావేమో నా కుటుంబము ఆ యొక్క దైవజనుడి పక్షాన నిలబడుతుంది, దైవజనుడి కోసం మా కుటుంబం ఎన్నో చేస్తుంది, మాకేమొస్తుంది, మాకు లేకపోయినా మేము దైవజనుడికి ఆ సంఘానికి మేము సహాయం చేస్తున్నా, మా జీవితంలో ఏం జరుగుతుంది అనుకుంటున్నావేమో. నీవు దేవుడి బిడ్డల పక్షంగా ఉన్న నిన్ను దేవుడు ఆశీర్వదించకుండా విడిచిపెట్టడు. ఆ ఫస్ట్ పాయింట్ లో బి చూసినట్లయితే, దేవుడి బిడ్డలకు నువ్వు చేసిన మేలు దేవుడు మర్చిపోరు. దేవుడి బిడ్డలకు నువ్వు చేసిన మేలు. దావీదు అడుగుతారు, నిజంగా నీ తండ్రి నన్ను చంపాలని చూస్తున్నారు, నువ్వు నిజంగా చంపాలని చూస్తున్నారా లేదో నాకు ఏ విషయము తర్వాత చెప్పని చెప్పినప్పుడు యోనతాను దావీదు దగ్గర ప్రమాణం చేస్తాడు. ఏమనంటే, నేను తప్పకుండా నా తండ్రి యొక్క హృదయాన్ని తెలుసుకొని నీ దగ్గరకు వచ్చి నేను చెప్తాను అని చెప్పినప్పుడు యోనతాను పూర్తిగా గ్రహిస్తాడు, సౌలు యోనతానుని చంపాలని చూస్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత యోనతాను వెళ్లి దావీదుతో ఈ మాట చెప్తాడు. ఏమని చెప్తారంటే, మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 41వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 41వ వచనం. వాడు వెళ్లిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి 3 మారులు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారు నొకరినొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. ఇలాగుండగా దావీదు మరింత బిగ్గరగా ఏడ్చెను. నిజంగా ఈ విధంగా దావీదుతో చెప్తాడు యోనతాను, సౌలు నిన్ను చంపాలని చూస్తున్నాడు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి చెప్పినప్పుడు నేను ఏ అపాయం చేశాను, నేను ఏమి చేశాను, నేనేమన్నా తప్పు చేశానా, రాజపక్షంగా ఎందుకు నన్ను చంపాలని చూస్తున్నాడని ఇంకా ఇంకా దావీదు ఎంతో దుఃఖంతో వెళ్ళిపోతాడు. యోనతాను దావీదుని కాపాడాడు. సౌలు చేతిలో తన ప్రాణం పోగొట్టుకోకుండా యోనతాను దేవుడి బిడ్డకు మేలు చేశాడు. యోనతాను కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టలేదు. నువ్వు ఎవరన్నా కాపాడుతున్నావేమో, దేవుడి ప్రేమను బట్టి నీ జీవితంలో అనేక మందిని ఆ యొక్క మేలు చేస్తా ఉన్నావేమో. నీ కుటుంబాన్ని, నిన్ను మాత్రమే కాదు నీ తరతరాలను దేవుడు కాపాడుతానని ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నారు దేవుడు. ఆ ఫస్ట్ పాయింట్ లో సి చూసినట్లయితే, దేవుడి కోసం నిలబడిన ఆశీర్వాదం లేకుండానే ముగిస్తున్నానే అని అనుకుంటున్నావా? అయ్యో, నా జీవితాన్ని నా దేవుడి కోసం సమర్పించుకున్నాను, నా జీవితాన్ని, నా ఆర్థికాన్ని, నా సమయాన్ని కొంత నా దేవుడి కోసం సమర్పించుకున్నాను, కానీ నా జీవితము ఏ ఆశీర్వాదం లేకుండా ముగించబడుతుంది అని అనుకుంటున్నావా? ఆ యొక్క ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళినప్పుడు సౌలుతో సహా తన యొక్క కుమారులందరూ కూడా చనిపోతారండి. కానీ ఆ యొక్క యోనతాను జీవితం, దేవుడి కుమారుడైన దేవుడి చేత ఎన్నుకోబడిన దావీదుకి మేలు చేసినా కూడా యోనతాను జీవితం ఆ విధంగానే ముగించబడింది. సౌలు వల్ల ఆ విధంగానే ముగించబడింది. కానీ యోనతాను కుమారుడిని మాత్రం దేవుడు విడిచిపెట్టలా, ఆశీర్వదించారు. వారి తరమంతా కూడా నాశనం అయిపోయినా కూడా, వారి యొక్క తండ్రి, వారి తాతగారు అందరూ కూడా నాశనం అయిపోయినా కూడా యోనతాను యొక్క కుమారుని మాత్రం దేవుడు విడిచిపెట్టలా. నువ్వు అనుకుంటున్నావేమో, అయ్యో నేను దేవుడి కోసం నిలబడినా కూడా నా స్థితి మారకుండానే నేను నా జీవితాన్ని ముగిస్తున్నానే, నా స్థితి మారకుండానే నా జీవితం ఈ విధంగా అయిపోతుందే అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నీతో నాతో చెప్తున్న మాట, నువ్వు ఆశీర్వాదం లేకుండా నువ్వు వెళ్ళిపోతున్నావు అనుకుంటున్నావేమో. నువ్వు ఊహించని రీతిలో నీ యొక్క తరతరాలు ఆశీర్వదింపబడతాయని దేవుడు చెప్తా ఉన్నారు. ఆ యొక్క ఫస్ట్ పాయింట్ లో డి చూసినట్లయితే, దేవుడికి నువ్వు చేసిన దానికంటే గొప్పగా దేవుడు నిన్ను హెచ్చిస్తారు. మనం అనుకున్నాం, యోనతాను దావీదు కోసం నిలబడ్డాడు. సౌలు చేతిలో దావీదు చనిపోకుండా యోనతాను అనేక సార్లు కాపాడాడు. కానీ మనం అనుకుంటాం, యోనతాను జీవితం ఏ విధంగా అయిపోయింది, చివరికి మరణించారు అని అనుకుంటాం. కానీ మరణించారని లోకమంతా అనుకుంటుంది. దావీదుకు సహాయం చేశాడు కానీ తన తండ్రిలాగే మరణించాడని లోకమంతా అనుకుంటుంది. కానీ దావీదు రాజైన తరువాత అక్కడ సేవకులను పిలిచి, నాకు ఉపకారం చేసిన యోనతానుని బట్టి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని దావీదు ఎంక్వైరీ చేస్తాడండి. ఎత్తుకుతాడు, ఎవరైనా ఉన్నారా, నాకు యోనతాను చేసిన ఉపకారంను బట్టి సౌలు కుటుంబంలో నేను వారికి సహాయం చేయడానికి ఎవరైనా ఉన్నారా అంటే అక్కడ ఆ యొక్క సేవకుడు చెప్తాడు. ఏమనంటే, యోనతాను కుమారుడైన మొఫీబోషెతు ఉన్నాడు అని చెప్పినప్పుడు వెంటనే అతన్ని తీసుకొని రండి అని చెప్పినప్పుడు మొఫీబోషెతు ఇలా అంటాడు, కుక్క వంటి వాడనైన నీ దాసుడైన నాకు సహాయం చేస్తావా? నీ సహాయం పొందుకోవడానికి నేను ఏ పాటి వాడని ప్రభా అంటే, ఏమీ కాదు, నువ్వు చనిపోయే వరకు కూడా నా యొక్క భోజనపు బల్లల దగ్గరే నా యొక్క కుమారులతో సమానంగా నువ్వు ఉండాలి, ఇక్కడ నా ఇంటి దగ్గర ఉండాలి అని ఆ యొక్క దావీదు
యోనతాను కుమారుడైన మెఫీబోషెతును పోషించేటట్లుగా చేస్తాడు. చూసారా, దేవుడు బిడ్డల పక్షంగా నువ్వు ఏదైతే చేస్తావో దేవుడు నీ జీవితాన్ని గురించి మర్చిపోడండి. యోనతాను ఉన్న కాలంలో దావీదు కోసం యోనతాను ఎంతగానో నిలబడ్డాడు, కానీ ఆయన ఆశీర్వాదం చూడలేకపోయాడు. కానీ ఆ ఆశీర్వాదం చూడలేకపోయినా దేవుడు మర్చిపోకుండా దావీదు రాజైన తరువాత ఆ మెఫీబోషెతు గురించి అడిగి మరి తను చనిపోయే వరకు కూడా తన దగ్గరే తన కుమారులతో సమానంగా ఆ యొక్క మెఫీబోషెతును దావీదు చూసుకున్నారు. ఇప్పుడు అర్థమైంది కదా, దేవుడి కోసం ఏదైనా నువ్వు చేస్తున్నావా ఆ యొక్క విషయాన్ని, ఆ యొక్క త్యాగాన్ని మర్చిపోయే దేవుడు కాదు అని మన దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, నువ్వు దేవుడి కోసం చేసింది ఏదైనా దేవుడు మర్చిపోరు. మొట్టమొదటిగా దేవుడి బిడ్డలకు నువ్వు చేసిన సహాయాన్ని దేవుడు మర్చిపోరు. రెండవదిగా ఈ లోక మాలిన్యం అంటకుండా జీవిస్తున్న నిన్ను దేవుడు మర్చిపోరు. ఈ లోక మాలిన్యం అంటకుండా, ఈ లోకానికి దూరంగా, అయ్యో లోకంతో స్నేహం దేవుడికి విరోధమైనది కాబట్టి ఈ లోక మాలిన్యం అంటకుండా నేను పరిశుద్ధంగా బహు జాగ్రత్తగా దేవుడి చిత్తానుసారంగా నేను జీవిస్తున్నాను, అయినా కూడా నాకు ఆశీర్వాదం లేదే అని అనుకుంటున్నావా? దేవుడు మనతోని మాట్లాడుతున్నారు. ఈ లోక మాలిన్యం అంటకుండా, ఈ లోకం వైపు నువ్వు చూడకుండా దేవుడికి ఇష్టంగా నిన్ను నువ్వు సరి చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఆయన చిత్తానికి నువ్వు సిద్ధపడుతూ జీవిస్తున్నా నిన్ను దేవుడు నిన్ను విడిచిపెట్టను, దేవుడు నేను ఆశీర్వదిస్తానని చెప్తున్నారు. ఈ యొక్క పాయింట్లో కూడా ఒక వ్యక్తి జీవితాన్ని మనం చూద్దామండి. ఆ యొక్క సెకండ్ పాయింట్లో ABCD మనం చూసినట్లయితే దేవుడి కృప నీ మీద ఉందని మరచిపోకూడదు. ఈ లోక మాలిన్యం అంటకుండా పరిశుద్ధంగా లోకం వైపు నువ్వు చూడకుండా దేవుడే నాకు సర్వం, దేవుడు ఏది చెప్తే దేవుడికి ఇష్టమైనట్లుగా నేను జీవించాలి అని నువ్వు ఆ విధంగా జీవిస్తా ఉంటే దేవుడి కృప నీ మీద ఉంటుందని దేవుడు చెప్తా ఉన్నారు. ఆదికాండము 6వ అధ్యాయము 6-7 వచనాలు. ఆదికాండము 6వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూసినట్లయితే, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతానము నుండి తన హృదయమును నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. 8వ వచనం మనం చూద్దాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. చూసారా, ఆ లోక మాలిన్యం అంటకుండా దేవుడు ప్రతి ఒక్కరిని చూసినప్పుడు అయ్యో నేను మనుషులను ఎందుకు సృష్టించానా అని బాధపడేటట్లుగా వాళ్ళు జీవిస్తున్న ఆ కాలంలో, ఆ యొక్క పరిస్థితుల్లో నీతిమంతుడిగా నోవాహు జీవించడం బట్టి ఆయన కృప నోవాహుకు తోడే ఉంది కదా. నువ్వు అనుకుంటావు ఈ లోకమాలిన్యం అంటకుండా పరిశుద్ధంగా బహు జాగ్రత్తగా నీ మనసుకు తెలుసు నేను ఏ విధంగా జీవిస్తున్నానో దేవుడి ఎదుట, కానీ నాకు ఆశీర్వాదం లేదనుకుంటున్నావేమో. దేవుడి విస్తారమైన కృప నీకు తోడుగా ఉందని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నారు. ఆ సెకండ్ పాయింట్లో చూస్తే నీకు అనేకమైన విషయాలు అర్థం కాకపోయినా దేవుడు చెప్పింది చెయ్యి కదా. మనం ఈ లోకంలో జీవిస్తా ఉన్నప్పుడు మనకి ఈ లోకంలో దేవుడే సర్వము, దేవుడే నన్ను చూస్తున్నారు, దేవుడు మాత్రమే నాకు ఆధారము అని నువ్వు ఈ లోకంలో జీవిస్తా ఉన్నప్పుడు అనేకమైన విషయాలు అర్థం కావండి. దేవుడు నోవాహు దగ్గరకు వచ్చి చెప్తారు, నోవాహు నువ్వు ఓడని కట్టాలి, నేను వర్షాన్ని కురిపిస్తానని చెప్పినప్పుడు ఓడ అంటే నోవాహుకు తెలియదు, వర్షం అంటే భూమి మీద అప్పటికి వర్షమే రాలేదు. ఆ రెండు విషయాలు నోవాహుకు అర్థం కాకపోయినా కూడా కానీ దేవుడు చెప్పినట్లు నోవాహు ఓడను కట్టడం మొదలు పెట్టాడు కదా. మనము కూడా ఈ లోకంలో అనేకమైన విషయాలు అర్థం కావు, అనేకమైనవి దేవుడిలో ఉన్నప్పుడు దేవుడు ఏది చెప్తున్నాడో ఏంటి, నేను ఇంత పరిశుద్ధంగా ఇంతగా ఉన్నా కూడా నా జీవితం నాకే అర్థం కాకుండా ఒక నిరుత్సాహంలో బాధలో ఉందే అని అనుకుంటున్నావేమో. కానీ దేవుడి చిత్తం నుండి నువ్వు తొలగిపోద్దు. దేవుడు ఎలా ఉండమన్నాడో అలానే ఉండు, అంతేకాని దేవుడి చిత్తం నుండి నాకేం అర్థం కావట్లేదు, నా జీవితం నా తోటి వారు బహుగా ఆశీర్వదింపబడుతున్నారు, దేవుడు నమ్మని వారు ఎంతో గొప్పగా సంతోషంగా ఉన్నారు, నా జీవితం ఏంటి అనుకుంటున్నావేమో. ఒక్కటి గుర్తుపెట్టుకో, నోవాహు 120 సంవత్సరాలు ఓడని కట్టారు, ఎంతో ఎగతాళి వచ్చింటది, ఎంతగానో నవ్వారు. కానీ దేవుడు ఆ యొక్క జల ప్రళయం కురిపించినప్పుడు నోవాహు కుటుంబం ఒక్కటే కదా రక్షింపబడింది. ఆ యొక్క సెకండ్ పాయింట్ లో C చూసినట్లయితే, నువ్వు దేవుని యందు కలిగి ఉన్న భయభక్తులు దేవుడు మర్చిపోరు. నువ్వు ఈ లోకంలో ఎంతో భయభక్తులుగా, అయ్యో నాకు దేవుడు తప్ప నీకంటే
చిన్నవారు, నీకంటే తక్కువ స్థితిలో ఉన్నవారు ఎంతో సంతోషంగా, ఎంతో ఆశీర్వాదంగా, నువ్వు ఆశీర్వాదం కోసం వెయిట్ చేస్తున్న ఆశీర్వాదాన్ని వారు పొందుకొని ఎంతో ఆనందంగా వారు ఉన్నారు. కానీ ఏం జరుగుతుంది నా జీవితంలో, ఒక ఆశీర్వాదం లేదు అనుకుంటున్నావేమో. నువ్వు ఎంత పరిశుద్ధంగా భక్తిని చేస్తున్నావో అది చూస్తున్న దేవుడు నిన్ను మర్చిపోరు. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం, అక్కడ దేవుడు చెప్తారు, యెహోవా ఈ తరము వారిలో నువ్వే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచుతిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. నేను ఆ ప్రపంచంలో ఎవ్వరు చూసినా ఎవ్వరు నీతిగా లేరు, ఈ యొక్క తరము వారిలో నువ్వే నా ఎదుట నీతిగా ఉన్నావు కాబట్టి నీతో పాటు నీ కుటుంబం కూడా ఆ ఓడలో ప్రవేశించండి అని దేవుడు చెప్తారు. నువ్వు చేస్తున్న భక్తి ఈ లోకానికి ఒక ఎగతాళిగా, ఏ ఆశీర్వాదం లేదే, దేవుడు దేవుడు అంటున్నారేమో, కానీ నువ్వు చేస్తున్న భక్తి దేవుడు దృష్టిలో ఒక గొప్పది అని నువ్వు మర్చిపోకూడదు. నువ్వు ఎంతగా నీ హృదయంలో ఏ ఒక్క పాపానికి చోటు ఇవ్వకుండా దేవుడికి స్పష్టంగా నీ హృదయం చూసినప్పుడు బహు యథార్థంగా ఉందో ఆ భక్తి నువ్వు చేస్తున్నప్పుడు అది దేవుడి దృష్టికి బహు విలువైనది అని నువ్వు మర్చిపోకూడదు. ఆ సెకండ్లో డి చూసినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా వదిలిపెట్టారు కదా. లోకమాల్యము మనల్ని అంటకుండా పరిశుద్ధంగా దేవుడు ఏది చెప్తే అది చేయడం. ఎన్నో విషయాలు మనకు అర్థం అవ్వకపోయినా, దోవాకు వర్షము ఆ యొక్క ఓడ అర్థమవకపోయినా ఏ విధంగా దేవుడి మాటకు లోబడి జీవించాడో ఆ విధంగానే నువ్వు కూడా కొన్ని విషయాలు నీ జీవితంలో అర్థం అవ్వకపోయినా నువ్వు దేవుడికి లోబడి జీవిస్తా ఉన్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు, నీతిమంతుడిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా వదిలిపెట్టరు. ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే, మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. 9వ అధ్యాయం 7వ వచనం, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను. చూసారు, ఆ తరం వారిలో ఇంకెవ్వరు మిగల, ఆ కుటుంబంలో 8 మంది మాత్రమే మిగిలారు కదా. వారిని దేవుడు ఆశీర్వదించకుండా వదిలిపెట్టాల. ఆ ప్రపంచం అంతా నాశనమైంది, ఆ తరం అంతా పోయింది. కానీ వారు నీతిగా బ్రతికినందుకు, ఆ యొక్క పరిస్థితులకి లొంగకుండా, లోక మాలిన్యం అంటకుండా పరిశుద్ధంగా దేవుడి ఎదుట నీతిమంతులుగా యథార్థంగా జీవించినందుకు వారిని దేవుడు ఆశీర్వదించకుండా వదిలిపెట్టలేదు కదా. నువ్వు దేవుడు మనతోనే మాట్లాడుతున్నావు, నేను పరిశుద్ధమైన జీవితం, ఎంతో నమ్మకంగా ఎంతో భక్తిగా ఉంటున్నాను, నా జీవితం ఏంటి ఇలా ఉంది. కానీ దేవుడి దృష్టిలో నీ భక్తి బహు విలువైనది. దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా వదిలిపెట్టారు. చివరిగా మనం చూసినట్లయితే దేవుడి కోసం నిలబడు, వెనుదిరగకు కదా. మనం అనేక సార్లు దేవుడి కోసం త్యాగం చేస్తాం కానీ దేవుడితో వచ్చిన తర్వాత, దేవుడి దగ్గర ఉండిన తర్వాత మనకు ఎటువంటి కార్యాలు జరగట్లేదే, ఏమి నా జీవితంలో ఆశీర్వాదం లేదే అని అనేక సార్లు వెనుదిరుగుతాం. ఎంతగా దేవుడి యొక్క శక్తిని, గొప్పతనాన్ని రుచి చూచి నువ్వు దేవుడి సన్నిధిలో బాప్తిసం తీసుకొని దేవుడిలో వెతుకుతున్నప్పుడు ఆశీర్వాదం లేదని, ఆయన చిత్తంలో ఉన్న భక్తి చేస్తున్న నా జీవితంలో ఏ ఆశీర్వాదం, ఏ యొక్క గొప్పగా నా జీవితంలో లేదని వెనుదిరగకూడదు. కొన్ని వచనాలు మనం చూద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవరు? ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవరు? యెషయా గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనం, యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు కదా. మనం వెనుదినకకుండా దేవుడు మన పక్షాన ఉన్నాడు. నువ్వు చేస్తున్న భక్తిని దేవుడు చూస్తున్నాడు. ఆ తరము వారిలో నోవాహును దేవుడు ఏ విధంగా చూసి వారి కుటుంబాన్ని మాత్రమే చూశారో నువ్వు భయపడొద్దు. నువ్వు దేవుడు యందు చేస్తున్న త్యాగాన్ని, ఆ యొక్క చేస్తున్న పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు చూస్తున్నాడని గమనించి వెనుదిరగకుండా ఇంకా దేవుణ్ణి హత్తుకున్నట్లయితే నువ్వు ఊహించని ఆశీర్వాదాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తారు. ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. నువ్వు చేస్తున్న ఏదైనా, దేవుడి కోసం చేస్తున్న ఏదైనా దానిని మరిచిపోయే దేవుడు కాదు. ప్రార్థన చేసుకుందామండి.
సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ గొప్ప కృపా కాపుదల భద్రత మాకు అనుగ్రహించి తండ్రి మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు ప్రభా. ఈ లోకమంతా కూడా తండ్రి సర్వాధికారి తండ్రి, మేము అంత దినాల్లో ఉన్నాం. వారిని చూసి వీరిని చూసి మా యొక్క అవిశ్వాసంలోనికి మేము రాకూడదయ్యా, విశ్వాసం తరిగిపోకూడదు ప్రభా. మాతో మాట్లాడిన దేవా తండ్రి, ఈ భక్తి నేను ఎందుకు చేస్తున్నాను, నాకు ఉపయోగం ఏంటి అన్న ప్రశ్న మాకు రాకూడదయ్యా. ఇంకా నీలో నిలబడడానికి అంత దినాల్లో విశ్వాసం కనుగొనగలమా అన్నట్లు కాదు, కానీ నీలో నిలబడే గొప్ప భాగ్యాన్ని తండ్రి మా అందరికి అనుగ్రహించండి. ఎన్నో ప్రశ్నలు ప్రభా, నోవాకు ఓడ వర్షం అని చెప్పినప్పుడు ఎన్నో ప్రశ్నలు, కానీ నువ్వు చెప్పింది ఏ విధంగా ప్రశ్నలున్నా అర్థం కాకపోయినా చేశాడో మేము కూడా తండ్రి యేసయ్య మా జీవితాలను చూసి వెంబడిస్తున్నందుకు మా జీవితాల్లో ఎన్నో ప్రశ్నలు, ఎంతో నిరుత్సాహం, కానీ నువ్వు తప్ప మాకు ఆశ్రయ దుర్గము లేదని మేము నమ్మి నీ వైపు చూడడానికి మాకు సహాయం దయచే ప్రభా. నీ కృపతో నింపండి దేవా, నీ నామాన్ని ఘనపరచుకో దేవా. నీ కృపా రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరచండి. సర్వశక్తిమంతుడా, నీ కృపా కార్యం జరిగించండి. ఆశ్చర్యకరుడా, నాతో మాతో మాట్లాడిన దేవా, మేము నీ కోసం చేసిన ఏదైనా కూడా నువ్వు మరిచిపోయే దేవుడు కాదయ్యా. నీ కృపలో మమ్మల్ని నిలబెట్టండి అయ్యా. నీ కార్యాన్ని జరిగించుకోనండి. నువ్వే తోడేండి, నడిపించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. చూశారు కదండి, దేవుడి యొక్క వాక్యము. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి. అంతేకాకుండా మనం ప్రతి ఒక్కరం ఈ భక్తి చేయడం ఏమిటి, అంత్య దినాలలో ఇటువంటి అవిశ్వాసం మన జీవితాల్లో కలుగుతుంది, కానీ మనం ధైర్యం చేసుకోవాలి. దేవుడు నా భక్తిని చూస్తున్నారు. దేవుడు నేను ఆయన కోసం చేసింది ఏదైనా మర్చిపోని దేవుడిని నేను కలిగి ఉన్నాను, దేవుడు నా పక్షాన ఉన్నాడు అని నువ్వు మర్చిపోకుండా ఉండాలి. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ స్నేహితులకు, బంధువులకు పరిచయం చేయండి. అంతేకాదు నా గురించి, ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. దేవుడు అవిశ్వాసంలోను కాకుండా విశ్వాసంతో ఏ స్థితి అయినా ఆయన్ని హత్తుకునే గొప్ప ఆత్మీయ స్థితి మనందరికీ కలిగించును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.